తాతయ్య. చిన్నా. వానాకాలం వచ్చిందంటే మన గాలివాసన, మట్టివాసన ఎంత బాగుంటుందో అలాగే దీనివల్ల ఒక్కోసారి కష్టాలు కూడా వస్తాయి. నీకు తెలుసా? అయితే ఆ రోజుల్లో ఒక చిన్న పిచ్చుకకి జరిగిన కథ చెప్పాలా? చిన్నా. కథ. చెప్పు. తాతయ్య కథ మొదలు పెడతాడు. ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. గాలి ఓచకోతలా ఊగింది. ఒక చిన్న పిచ్చుక అడవికి అంచున మట్టితో ఒక అందమైన ఇల్లు కట్టుకుంది. కాని ఆ రోజు ఉదయం నుండి వాన ఆగనే ఆగలేదు. నీరు గోడల మధ్య చొరబడి మట్టి పడిపోయింది. పిచ్చుక బాధగా, అయ్యో నా ఇంటి గోడలు! వాన ఆగితే దిద్దుకుంటా అనుకున్నా, కానీ కూలిపోయింది. వాన ఆగిన తర్వాత పిచ్చుక తన స్నేహితురాలు కాకి దగ్గరికి వెళ్ళింది. కాకి కొమ్మల మీద కప్పుకుని కూర్చుంది. పిచ్చుక, అక్కా! నా ఇల్లు వానలో కూలిపోయింది. ఈ రాత్రి నీ దగ్గర ఒక మూల చోటు ఇస్తావా? కాకి కళ్ళు తిప్పుకుంటూ, అయ్యో! నా గూడు చిన్నది. నువ్వు ఉండే స్థలం లేదు. వేరే చోటు చూసుకో. పిచ్చుక మనసు విరిగిపోయింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆకాశం వైపు చూసి నెమ్మదిగా నడుస్తూ వెళ్ళింది. అంతలో ఒక వెలుగు మెరిసింది. అరుణ రంగు కాంతిలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటం, మృగచర్మం, కంఠంలో నాగభూషణం. శివుడు. బిడ్డా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పిచ్చుక, ప్రభూ! నా మట్టి ఇల్లు వానలో కూలిపోయింది. ఎవ్వరూ సహాయం చేయలేదు. శివుడు చిరునవ్వు చిందించి, బిడ్డా, ఆందోళన పడకు. ఈ మార్గం చివర 3 చోట్ల భూమిని త్రవ్వు. అక్కడ నీకు బంగారం, వెండి, రత్నాలు దొరుకుతాయి. వాటితో ఒక బలమైన ఇల్లు కట్టుకో. పిచ్చుక శివుడి మాటల ప్రకారం 3 రంధ్రాలు త్రవ్వింది. మొదటి రంధ్రం నుండి బంగారం పొంగి వచ్చింది. రెండవదానిలో వెండి మెరిసింది. మూడవ రంధ్రం నుండి రత్నాలు వెలుగులు విరజిమ్మాయి. కొన్ని రోజులలోనే పిచ్చుకకు బంగారు ఇల్లు తయారైంది. గోడలు మెరిసిపోతున్నాయి, పైకప్పు బలంగా ఉంది, వర్షం చొరబడే దారి లేదు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ భారీ వర్షం కురిసింది. ఈసారి కాకి ఇల్లు కూలిపోయింది. తడిసిన రెక్కలతో పిచ్చుక ఇంటి ముందు చేరింది. కాకి ఆశ్చర్యంతో, అయ్యో! నీ ఇల్లు బంగారంతో ఉందే. ఇలా ఎలా కట్టించుకున్నావు? పిచ్చుక, శివుడు నాకు వరమిచ్చాడు. భూమిలో 3 రంధ్రాలు త్రవ్వమన్నాడు. వాటితోనే కట్టించుకున్నాను. కాకి కళ్లలో ఈర్ష్య మెరుపు. నేను ఇలాగే బంగారు ఇల్లు కట్టుకోవాలి అనుకుంది. ఆ రాత్రే అడవిలోకి వెళ్లి గాఢంగా ఏడవసాగింది. శివుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యింది కాకి? అని అడిగాడు. కాకి, ప్రభూ! నా ఇల్లు వానలో కూలిపోయింది. పిచ్చుక ఇంట్లో ఉందామంటే ఆమె చోటు ఇవ్వలేదు. మనసులో బంగారం దొరకాలి. శివుడు మళ్లీ అదే మాట అన్నాడు. 3 చోట్ల రంధ్రాలు త్రవ్వు. కాకి ఉత్సాహంగా మొదటి రంధ్రం త్రవ్వింది. అందులోంచి పాము పరిగెత్తుకొచ్చింది. రెండవ రంధ్రం నుండి విషపూరిత పురుగులు ఉప్పొంగాయి. మూడవ రంధ్రం నుంచి కాటు దోమల గుంపు ఎగిరివచ్చింది. భయంతో కాకి రెక్కలు చప్పరించుకుంది. పాము దూసుకొచ్చి గట్టిగా కరిచింది. కాకి కేకలు వేస్తూ అక్కడిక్కడే కూలిపోయింది. తాతయ్య. చిన్నా. పిచ్చుక సహనంతో, నిజాయితీతో వరం పొందింది. కాని కాకి అబద్ధం, ఈర్ష్య, లోభం వల్ల తన ప్రాణం పోగొట్టుకుంది. లోభం మనిషిని ఎప్పుడూ నాశనం చేస్తుంది. అందుకే మనం నిజాయితీగా ఉండాలి. దైవం మన కష్టాన్ని, మంచితనాన్ని చూసి తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.